బహుశా వారం 10 రోజుల కింద వరకు ఆనాటి ముఖ్యమంత్రి ఒక్క మాట మాట్లాడలేదు. ఇప్పుడు చూస్తుంటే దేర్ ఆర్ మెనీ అలార్మింగ్ సిగ్నల్స్. ఎవరు రియాక్ట్ కాలేదు, ఎవరు దాని మీద ఏమి రెక్టిఫికేషన్ చర్యలు తీసుకోలేదు. నిన్న ఏది ఏజెన్సీ కన్స్ట్రక్షన్ వచ్చిండ్రో వాళ్ళు ఏమంటారు, మీరు డిజైన్ ఇచ్చిండ్రు, మీరే స్పెసిఫిక్ ఇచ్చిండ్రు, మీరే మెటీరియల్ చెప్పిండ్రు, దాని ప్రకారం కట్టినాం. ఇంజనీర్లు అడిగితే ఇదేం డిజైన్ అంటే అప్పుడు ఎవరు సార్ మొత్తం డిజైన్ ఒక ఆయన కదా, ఆయన కట్టమని మేము కట్టినాం. ఇట్ ఈస్ అంటే ఐఎమ్ సేయింగ్ విత్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ, నథింగ్ ఇస్ గ్రేట్ రెస్పాన్స్ చెప్తున్నది. మేడిగడ్డ బ్యారేజ్ పియర్, ఆ పియర్ ఉంటుంది కదా బ్లాక్ నెంబర్ 7, వాళ్ళని ఐ విట్నెస్ అడిగితే పెద్ద శబ్దం వచ్చింది, కొలాప్స్ అయిపోయింది. ఒక్కసారి 5 feet కొలాప్స్ అయిపోయింది లోపలికి. సరే నేను అడిగిన వాట్ ఈస్ ద వర్స్ట్ సినారియో, వాట్ ఇస్ ద బెస్ట్ సినారియో. వాళ్ళ అదర్ ఏజెన్సీస్తో యాజ్ ఎ గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఐ హావ్ ట్రైడ్ టు ప్రొటెక్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ పీపుల్ అండ్ ద గవర్నమెంట్. హౌ డు వి రెక్టిఫై సిచ్యువేషన్? వాళ్ళు ఏమంటారంటే సరే ఇప్పుడు ఏదో అక్టోబర్ 21 జరిగితే ఈరోజు ఏంది 15th or 16th 17th 18th ఇప్పటి వరకు సరే ఆ 40 రోజుల్లో వాళ్ళు కంటిన్యూ 40 రోజుల్లో సీరియస్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ కూడా జరగలేదు. ఇప్పుడు ఎల్ఎన్టీ ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే మాకు ఉన్న అభిప్రాయంలో జియాలజీ సరిగా చెక్ చేయలేదు, డిజైన్ సరిగా లేదు, కాబట్టి పియర్ యొక్క ఫౌండేషన్ కొలాప్స్ అయింది. మరి ఏం చేయాలి దానికి? మొత్తం బ్లాక్ 7 యొక్క లాంగవిటీ గురించి మరి ఏం చేయగలుగుతామో మరి వాళ్ళు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బట్ ఇట్ ఈస్ సచ్ ఏ సీరియస్ ల్యాబ్. మరి హరీష్ రావు గారు, మరి మీరు అందరూ ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడినరు, మేము అద్భుతంగా ప్రాజెక్ట్ కట్టినాం. మీరు కట్టిన మీ మాటల్లో అతి అద్భుతమైన ప్రాజెక్టు పరిస్థితి ఇది. అంటే అప్పు తీసుకొచ్చి కట్టినది ఇది మేడిగడ్డ బ్యారేజ్. అన్నారం సుందిల్లా రెండిటికి క్రాక్స్. దానికి ఇప్పుడు రిపేర్స్ చేపట్టాలి. ఆడ